నమస్తే రమగారు. నమస్తే జయ. అయితే నాకేమనిపించిందంటే ఇన్ని దేవాలయాల గురించి చెప్తారు కదా, మొన్న ఈ మధ్య భూవరాహస్వామి గురించి చెప్పారు. 4 రోజులు ట్రెండింగ్లో ఉంది వీడియో. మీరు చెప్పాక నేను రీసెంట్గా మైసూరు వెళ్ళి భూవరాహస్వామిని చూసొచ్చానండి, ఒక 10 days బ్యాక్. అంత కళ్ళకు కట్టినట్టు చెప్తారు కదా. మీకు ఇష్టమైన క్షేత్రం ఏది అసలు? ఇన్ని దేవాలయాల గురించి అత్యద్భుతంగా ఒక అమ్మవారి స్టోరీ చెప్పారు. చెరువులో నుంచి చేతులు బయటకు వచ్చి గాజులు వస్తాయని. ఎప్పటికీ ఎవర్ గ్రీన్ స్టోరీ అండి. మీరు చెప్పేటప్పుడు రమ్మగారు ఇట్లా ఒకలాంటి గుప్స్ బాంబ్స్ వచ్చేస్తూ ఉంటాయి. అలా అయిపోతూ ఉంటాం దేవుడి గురించి మీరు మాట్లాడేటప్పుడు. అప్పుడు అనిపించింది నాకు, మీకు ప్రతి దేవాలయం గురించి అలానే చెప్తారు. మీకు పర్సనల్గా ఇష్టమైన క్షేత్రం ఏది? నాకు గూస్ బంప్స్ వచ్చేది. మీకు వచ్చేదా? తిరుపతి, తిరుమల. ఎప్పుడు వెళ్ళినా, ఎన్నిసార్లు వెళ్ళినా, ఇవాళ వెళ్ళి తిరిగి వచ్చాననుకో, ఎల్లుండి మళ్ళీ వెళ్ళే అవకాశం వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాను నేను. ఎప్పుడు వెళ్ళినా అప్పుడే వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది నాకు. ఎందుకో తెలియదు, అలా కనెక్ట్ అయ్యి ఉంటాను. ఒక సంవత్సరం ఉన్నాను తిరుపతిలో నేను చదువుకోవడానికి. ప్రతి నెల కొండ మీదకి వెళ్ళిపోయేదాన్ని. ఒకసారి అయితే 3 వారాలు వరుసగా ఎవరు పిలిస్తే వాళ్ళు ఆదివారం బట్టలు తుక్కోవాలి. హాస్టల్లో ఉండేవాళ్ళు. మేము వెళ్తున్నాం, అక్క వస్తావా అంటే మొన్నగా వెళ్ళేవాని వాళ్ళందరూ. తెలియదు అప్పుడు ఇంత హడావుడు లేదేమో, ఈ క్రౌడ్, ఈ హడావుడి ఇంత లేదు. జనం ఉండేవాళ్ళు, చేసుకోవటాలు అంత గోల్ లేదు. శుభ్రంగా సరదర్శనంలోకి వెళ్ళిపోయేవాళ్ళం. ఎప్పుడో 25-30 ఏళ్ల క్రితం, 30 years. ఈ వారం ఒక మలయాళీస్, కన్నడ పిల్లలు, మగ పిల్లలు చాలా మంది వెళ్తుంటే అక్క వస్తావా అంటే వాళ్ళతో పాటు పోయేదాన్ని. మా తెలుగు వాళ్ళంతా ఓసారి వెళ్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోతాను. మరి 3వ వారం మా కజిన్ ఎవరో ఊళ్ళోకి వస్తే వాళ్ళతో పాటు వెళ్ళి ఒక ఉద్వేగం ఉంటుందన్నమాట నాకు. అది ఎలా ఉంటుందంటే, అయ్యవారిని చూడ్డం మీద కాదు చేయాలి, ఆయన కోసం తాపత్రయం అని నాకు అనిపించదు. పెద్ద ఆయన కోసం కాదు మరి. ఆ పైకి వెళ్తే చాలు, ప్రతి చోట ఆయన ప్రజెన్స్ చూస్తాను నేను. దర్శనం బాగా అయ్యిందా లేదా అనేది, బాగా అయింది, ప్రతిసారి బాగానే అయిందని చెప్తా. ఒక్కోసారి 10 నిమిషాలు 8 నిమిషాలు నుంచునే అవకాశం లభించింది. 2 minutes 1 minute ఊరికే అలా చూసి ఇలా బయటకు వచ్చేసినా సరే నాకు కొండ మీద ఉండాలని ఉంటుంది. ఆ గాలి ఎంత ప్రీతి అంటే, కళ్ళు మూసుకుంటే నేను అక్కడ ఉండిపోతా. ఇప్పుడు కళ్ళు మూసుకున్నానంటే వెళ్ళిపోతా తిరుపతి. తిరుమలలో ఉన్నట్టే, తిరుమలలో ఉన్నట్టే. ఒక ఉన్మాదం, ఉద్రేకం అలాంటివి కలుగుతాయి నాకు. చాలా ఇష్టం. కొండ మీద ఉంటే చాలు, ఆలయంలోనే ఉండాలి, స్వామివారి దర్శనమే జరగాలి, ఇలాంటివి కాదు. ఏదో అక్కడ ఉంటే చాలు. ఎందుకో తెలీదు, అడుగడుగునా నేను ఆయన ప్రజెన్స్ని ఫీల్ అవుతాను. ఏదైనా అద్భుతంగా అనిపిస్తుందా రమ్మగారు? తెలీదు జయ. నాకు ఎలా ఉంటుందంటే, ఇప్పటికిప్పుడు చచ్చిపోయినా పర్వాలేదు అనిపిస్తుంది. అయ్యో బాబోయ్, అక్కడే ప్రాణం అక్కడే వదిలేయాలి, అక్కడున్న గాల్లో కలిసిపోవాలనిపిస్తుంది నాకు. ఇది చాలా చిన్నప్పటి నుంచి ఉంది నాకు. 2-3 ఏళ్ల వయసులో ఎప్పుడో తిరుపతి తీసుకెళ్ళి ఉంటారు, అంత బాగా తెలీదు. మా అన్నయ్య పెళ్ళికి వెళ్ళాం. నాకు బాగా తెలిసిన మొదటి జ్ఞాపకం మా అన్నయ్య పెళ్ళే. 86 మార్చిలో తిరుమలలో నా పెళ్ళి. తిరుమలలో కొండ మీదే. ఒక 3 రోజులు ఉన్నాం. కింద మా గోవిందరాజ సన్నిధిని దర్శనం చేసి వెళ్ళినట్టే గుర్తు. అమ్మవారిని చూసిన జ్ఞాపకం లేదు. ఆ గోవిందరాజ సన్నిధి కూడా నాకు చాలా ఇష్టం. కింద ఏదో వంట చేసుకుని భోజనాలు చేసాం. మేము చాలా మంది ఉన్నాం కదా, 30-40 మంది ఉన్నాం. మా కజిన్స్ కూడా కొంతమంది వచ్చారు. ఫస్ట్ టైం వెళ్ళిన జ్ఞాపకం ఇంకా ఉంది నాకు, 86లో. అంతకు ముందు చిన్నప్పుడు, ముందు ఇంకోసారి వెళ్ళినట్టున్నాం. అది అప్పటికి నాకు ఇలా దేనికైనా స్పందించే లక్షణం రాలా. ముందు ఇంకోసారి వెళ్ళే ఉంటా, మా ఆండక్కయ్య ఉన్నప్పుడు వెళ్ళినట్టున్నా, మనసులోకి వెళ్ళాలి. అప్పటికి అంటే నాకు ఎక్స్ప్రెషను, భగవంతుడి పట్ల ఒక ఆసక్తి 86కి ముందు లేదు. నాకు 15 ఏళ్ళు ఉన్నాయి కదా, 15-16 సంవత్సరాలు ఉన్నాయి. అప్పుడు వచ్చింది 86లో. అప్పటికి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారివి కీర్తనలు వినపడుతూ ఉండేవి. శోభారాజు గారు కూడా పాడడం మొదలెట్టినట్టు కీర్తనలు వినపడుతూ ఉండేవి. కొండంతా ఏ పక్కకి వెళ్ళినా అలా సంగీతం, కొండ గాలి. మొదటిసారి ఫస్ట్ టైం దర్శనం చాలా బాగా అయింది. 2 సార్లు 3 సార్లు చేసాం మేము ఉన్న 3 రోజులు. ఇక అదే ఎలా ఉండిపోయిందంటే, నేను నిద్రలో కూడా అప్పుడప్పుడు అలా కలొస్తుంది. నేను ఆ మెట్లు ఎక్కినది, అక్కడ నడిచింది, ఒక కొండ సంపెంగ చెట్టు కింద కూర్చున్నది నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. అలా ఎలా పట్టేశాడో అయ్యవారు నన్ను తెలీదు నాకు.
ఎన్ని గుళ్ళకి వెళ్ళినా ఎన్ని చోట్లైనా నేను ఇలాంటి ఫీల్ ఉంటుంది, కానీ మళ్ళీ వెళ్ళిపోవాలన్న వెంపర్లాట మాత్రం ఉండదు. ఇంకోసారి వెళ్దాం అనిపిస్తుంది. సుమారుగా ఎన్నిసార్లు వెళ్ళుంటారు ఇప్పటికి? చాలాసార్లే వెళ్ళాను జయ. మధ్యలో ఒక 10-12 సంవత్సరాలు 10 ఏళ్ల పాటు అసలు వెళ్ళాలా నేను. 10 ఏళ్ళు ఇంచుమించుగా మేము 94లో వెళ్ళాం. 94 తర్వాత మళ్ళీ ఎప్పుడు వెళ్ళాం, మళ్ళీ 98లో మళ్ళీ వెళ్ళాం. అక్కడ ఒక 4 ఏళ్ళు గ్యాప్ వచ్చిందా, మధ్యలో ఇంకా వెళ్ళాం. 98 తర్వాత మళ్ళా ఇంచుమించు 2006 దాకా నేను వెళ్ళాల. ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది, అయినా కూడా ప్రతి అణువు నాకు తెలుసు. నేను అలా కనెక్ట్ అవుతాను తిరుమలకి. అక్కడ ఎక్కడైనా లోకల్గా అప్పుడు పైన చాలా చూడవలసిన ప్రదేశాలు ఉంటాయి కదండి, అప్పుడు వాటిని వెళ్ళరా? నేను ఆ శిలాతోరణం మా ఫ్రెండ్స్ అంతా పోయారు, నాకు అక్కర్లా, ఎక్కడో చోట ఏదో చెట్టు కింద కూర్చుంటే చాలా. అస్సలు తుంబుడు తీర్థాలు అవన్నీ తెలుసు నాకు, కానీ నేను ఎక్కడికి వెళ్ళాలని ఉండదు నాకు. అవి చూద్దాం, ఇవి చూద్దాం, ఏదైనా చూద్దాం, చూపు లేదు. ఎక్కడో చోట అలా గాలి పీలుస్తూ అక్కడ ఉండాలనిపిస్తుంది. నేను ఇలాగా ఇది నాకు తెలుసు అనే భావన నాకు మళ్ళీ మధురైలోనే కలిగింది. మధురైలోనే ఆ నేల నాకు తెలుసు అనిపించింది నాకు. కానీ మధురై వెళ్ళిపోదామని లేదు మనసు, తిరుమలకి మాత్రం ఉంటుంది. ఎంతసేపు ట్రై చేస్తాను నేను తిరుమలకి వెళ్ళిపోవడానికి. అవకాశం ఉన్నప్పుడల్లా అంటుంటా, మొన్నగా వెళ్ళామంటారు మా వాళ్ళు. అయినా సరే నాకు వెళ్ళిపోదామని ఉంటుంది. ఏదైనా అవకాశం దొరికితే మానేయటానికి మాను. ఇంకా నేను మానబుద్ధి కాదు. ఎందుకు అలాంటి ఆ కొండ మీద నాకు అలా ఉందో నాకు తెలీదు. నేను అనుకుంటా నా గత జన్మల్లో కొన్ని జన్మలు నేను అక్కడ గడిపుంటాను. ఆ వాసన నన్ను వదిలిపెట్టదు అసలు. ఆ కొండ వాసన మనసును వదలదన్నమాట. బాగా దుఃఖంగా ఉన్నప్పుడు నేను లాగుతుంది నన్ను. ఎక్కువ దుఃఖము విసగట తోచనప్పుడు తిరుపతి వెళ్ళిపోదాం అనిపించేస్తుంది నాకు. వెళ్ళను. ఈ మొన్న సంసార జంజాటం నన్ను వెళ్ళనివ్వదు. మా ఇంట్లో ఎవరు రామంటారు, కానీ నాకు అనిపిస్తుంది. మా విద్యక్కయ్య కూడా ఇలాగ ఎప్పుడు తిరుపతి వెళ్ళిపోవాలంటుంది. మొన్నే వెళ్ళొస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. విద్యక్కయ్య కూడా అలాంటిది ఉంది. నాకైతే మా అక్కయ్యకి దర్శనం స్వామివారి ఈసారి దర్శనం బాగా అవ్వలేదు. నేను శ్రీవాణి టికెట్ తీసే తనకి. శ్రీవాణి వేస్ట్, నువ్వు 10,000 పెట్టి టికెట్ తీసావు, నాకేం దర్శనం బాగా అవ్వలేదు, అది వద్దు, ఇంకో రకం చూడంటుంది. ఇప్పుడు నాకు అసలు దర్శనం కోలే లేదు. అయినంతే అవుతుంది. ఆయన ఏది ఇస్తాడో అది తీసుకుంటాం మనం. మనకు కావాల్సింది ఏంటంటే ఆయనతో పాటు మనం కూడా అక్కడ ఉండటం. అంతే, ఆ కొండ మీద ఉండటమే కావాలి మీకు. అంతే కావాలి. మీరు ఆలోచించండి, మీ క్షేత్రం ఏది? ఎస్, డెఫినెట్గా. మనం ఎక్కడికి కనెక్ట్ అవుతున్నాం? పూజ లేదు ఇందులో, పూజ లేదు, స్తోత్రం లేదు, దర్శనం కాదు, స్పర్శ. మనం భగవంతుడితోటి ఎక్కడ అనుసంధానం చేయబడతాము ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా రమ్మగారు? ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా మీ మనసు దేని మీదకి లాగుతోంది? పెద్ద తిండి కూడా తిన్న నేను తిరుమల నామాలు వినడం కానీ, లేకపోతే తలనీలాలు సమర్పించడం కానీ, మెట్లెక్కి వెళ్ళాలని ఇట్లా కూడా ఏమి అనిపించదా మీకు? ఏది కుదిరితే అది కుదురుతుంది. వెళ్ళటం ఇంపార్టెంట్, అక్కడ ఉండటం ఇంపార్టెంట్. అంతే. చాలా బాగుందండి. అంటే ఇప్పుడు నీ లోపలి ప్రశ్న నీకు ఎప్పుడు కలుగుతుంది జయ? మనం ఏదో చెప్పు, నాకు అలా ఇష్టం, ఇలా ఇష్టం, అలా ఇష్టం చెప్తాం. నిజంగా నువ్వు ప్రశ్నించుకుంటావా ఎప్పుడైనా? ప్రశ్నించుకో. మీరు ప్రశ్నిస్తే అదే ఆధ్యాత్మికత. స్పిరిచువాలిటీ అంటే అది. నువ్వు పూజ చేస్తావా, పువ్వులు తెస్తావా, అక్కడికి వెళ్తావా, చాలా క్షేత్రాలు చూస్తావా, 108 దివ్యదేశాలు చూసావా? దివ్యదేశాలు చూసి ఏం ప్రయోజనం? నువ్వు భగవంతుడితో కనెక్ట్ అవ్వనప్పుడు. నువ్వు దేవాలయ దర్శనం చేస్తావు, ఆయనతోటి కాదు. నువ్వు ఆయనకి నీకు సంబంధం లేదు. గుడి చూడటమేనా? అక్కడ బోళ్ళని శిల్పాలని ఇది ఉంది, అక్కడ ఏముంది, అక్కడ ఆ విశేషం ఎవడికి కావాలి? భగవంతుడు నీకు కావాల్సింది. ఎక్కడైనా ఆయన్ని నువ్వు చూడగలగటం, ఆయనని నువ్వు ఫీల్ అవ్వగలగటం, ప్రతి దాంట్లోనూ భగవంతుడిని చూడటం, తెలుసుకోవటం, అది కుదురుతుంది. అది ఎప్పుడు కుదురుతుందంటే నీ లోపలికి నువ్వు ప్రశ్నించుకున్నప్పుడు. అసలు నాకేం కావాలి, నేను ఎందుకు చేస్తున్నా ఇది? ఈ పోనీ ఏదో చేస్తాం, పిల్లలకో, భర్తకో, ఇంటికో, వాకిలకో, మనకే డబ్బు, నగలో, బంగారమో, ఆస్తో పాస్తో. దీని తర్వాత నువ్వు వెళ్ళేటప్పుడు పట్టుకెళ్తావు ఒకటైనా? నువ్వు వచ్చేటప్పుడు తెచ్చావా ఏదైనా? లేదే. భగవంతుడు అనేవాడు ఎవడో ఒకడు, నువ్వు ఇక్కడ పండితుల వంశంలో పుట్టమని నన్ను ఇక్కడ పడేశాడు.
ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేందుకు అవకాశం ఇచ్చే చోట నిన్ను పడేశాడు. దానికి నువ్వు చేసిన ప్రయత్నం ఏంటి? ప్రశ్నించుకోవాలి. నువ్వు ప్రశ్నించు, నీకు సరైన సమాధానం లభిస్తుంది. నీ ఆత్మ ఎక్కడ సరిగ్గా సరి అయిన దారికి వెళ్తుందో అక్కడ నీ జన్మ నీకు లభిస్తుంది. నేను దీన్ని నమ్ముతా. 86లో వెళ్ళింది నాకు ఇవాళ దాకా గుర్తుందంటే ఎట్లా కదిపాడు భగవంతుడు నన్ను, తనతో నన్ను ఎట్లా అనుసంధానం చేసుకున్నాడు. నాకు ఆయనకి మధ్యలో ఉన్న ఒక గీతని భగవంతుడే సరిచేయాలి కదా. దానికి నేను ఒక ప్రయత్నం చేయాలా? అప్పుడు నేను ఈ చుట్టుపక్కల ఉన్నదానికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. నా లోపల ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. అది ఎలా చేయగలిగానో నాకు తెలియదు జయ. అది నాదని నేను అనుకోవటల్లా, అలా కలిగించాడు ఆయన. అంతా ఆయనదయ్యే అంటారు. ఖచ్చితంగా ఆయన కలిగించాడు. దానికి మీ ప్రయత్నం ఏం చేస్తారు రమ్మగారు? ఏం చేశారు మీరు? ఇప్పుడు ఎవరికి వారిని ప్రశ్నించుకోవాలి, ఆయన దయే, ఓకే. మీ ప్రయత్నం ఏమన్నా ఉందా ఇందులో? నా ప్రయత్నం మనసును లగ్నం చేయటమా? ఏది జరిగినా భగవంతుడి వల్లే ఇది జరిగిందని నమ్మడం. మంచైనా చెడైనా ఆయన ఇచ్చిందే అనుకుంటారా? అంతేనా? ఇప్పుడు నన్ను ఎన్నిసార్లు అడిగావు నువ్వు? ప్రతిసారి నేనేం చెప్తున్నా, ఇది నాది కాదు. అవును, నాది ఖచ్చితంగా కాదు. అవును, ఇది నాది కాదని నేను బలంగా లోపల కూడా నమ్ముతున్నా. నోటితో చెప్పడం లేదు, ఒట్టి మాట చెప్పట్లా, లోపల నుంచి నమ్మాలి. నా ప్రయత్నం ఏమీ లేకుండానే నేను సంస్కృత అధ్యాపకులు పండితుల వంశంలో పుట్టాను. ఏం చదువుకోలే, సరిగ్గా చదవలా. అయినా కూడా భగవంతుడు నాలో ఒక ప్రజ్ఞని పెట్టాడు కదా. ఖచ్చితంగా పెట్టడం వల్లే నేను ఇక్కడ ఉన్నా. ఇది నాకు కలిగించిన వాడెవడు? నేను కాదు కదా. ఆయనే ఉన్నాడు. ఎవరో ఆయన్ని నమ్మాలి మనం. అక్కడ ఒకటి ఉన్నది ఏదో నమ్మితే అప్పుడు ప్రశ్నించుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది. అంతే. కరెక్ట్ రమ్మగారు. మంచి అయినా చెడైనా ఆయన ద్వారానే జరుగుతోంది, అంతే. అది మీరు చాలా బలంగా నమ్ముతున్నారు. నమ్ముతాను నేను దాన్ని, నమ్ముతాను. ముందు ఒక జన్మ ఉంది గ్యారంటీగా, రేపు ఒక జన్మ వస్తుంది ఖచ్చితంగా. మీరు ఇంట్లో కులదైవంగా వెంకటేశ్వర స్వామిని కొలిచేవారండి? అంటే కాదు, మాకు నరసింహస్వామి ఇలవేల్పు. అవును, నరసింహస్వామి ఇలవేల్పు. తాతగారికి రామభక్తి చాలా ఎక్కువ. వెంకటేశ్వర స్వామి అన్న ఆయనకి ఇష్టమే. ఆయన సుశృతి వృత్తం అని ఒకటి రాశారు. వెంకటేశ్వర స్వామి సువర్ణ పుష్పమాలని కూడా ఒకటి రాశారు. విమాన వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసినప్పుడు రాశారు. కానీ వెళ్ళేవారు తిరుమల అప్పుడప్పుడు. అంత తీవ్రంగా వెంకటేశ్వర స్వామి భక్తి లేదు మా ఇంట్లో. మీరే కనెక్ట్ అయ్యారు అంతే. ఏం మిగిలిన వాళ్ళంతా తిరుపతి వెళ్ళేవాళ్లే కానీ నేను మా విజ్జక్కయ్య అక్క అన్నారు కదా. మేము ఎందుకో బాగా బలంగానే ఉంటారు ఇట్లానే చాలా స్వామి మీద. నేను అనేది చాలా ఊరికే వెళ్ళిపోతుంది. ఒక్కతే ఉంది, పెద్దదైపోయింది బాగా. 70 వచ్చేసినాయి, 70+. మీకు తిరుమలలో ఉండటానికి అవకాశం ఆ భగవంతుడు కల్పిస్తే ఏం చేస్తారు మీరు? హాయిగా ఉంటాను. వెళ్ళిపోతారు. హాయిగా ఉంటాను. నేను ఒక్కదాన్నే ఉండాల్సి వచ్చినా నాకు ఏ బాధ లేదు. సంసారం తాపత్రయం ఏం లేదు. అక్కడ ఉండే అవకాశం కనుక భగవంతుడు ఇస్తే హ్యాపీగా ఉంటాను. నాకు మాత్రం అవకాశం ఏముంటాము గారు, కెమెరా తీసుకొని వస్తాను. అలాంటివి ఇస్తారా భగవంతుడు జయ? అట్లాంటివి వస్తాయంటావా? చెప్పలేం కదా రమ్మగారు. ఏమో మరి చెప్పలేం. ఎవరికి ఎంతవరకు రుణపడి ఉంది, ఎంతవరకు రాసిందో, రుణం కాదు ఎంతవరకు రాసిందో అది జరుగుతుంది కదా. అదే నేను SVBCలో కొన్ని ప్రోగ్రామ్స్ చేశానా, అక్కడి నుంచి పెద్ద మనకి వచ్చేది ఏం లేదు నాకు తెలిసిందే. కానీ స్వామివారి పరివారంలో చేరిపోయేందుకు వెళ్ళిపోయాను. అవును, ఎన్నోసార్లు అన్నారు నాకు. ఎప్పుడు పిలిచినా వాళ్ళు పిలిచినప్పుడు అలా ఏది చేయమంటే అది చేశా. అవును, ఆయనకి సేవ చేస్తున్నట్లుగానే అంతే. ఆయన పరివారంలో నేను కూడా ఉన్నాను, కొంతకాలం ఉన్నానని చెప్పుకోవటానికైనా ఆ సంతోషం కోసమే. రైట్. చాలా సంతోషం రమ్మగారు. నమస్తే. నమస్తే.